క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తు సంఘమును ప్రేమించిన విధానము చెప్తున్నాడు. క్రీస్తు తన పిల్లలను ప్రేమించిన విధానము చెబుతున్నాడు. క్రీస్తు తన పిల్లల పట్ల తనకు ఉన్న ప్రేమను గురించి చెప్తూ ఉంటున్నాడు. ఎలా చెప్తున్నాడు అని అంటే, ఆయన ప్రేమించి కళంకమైనను అంటే దేవుని వాక్యము ఉన్న వారి లోపల కళంకము ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యం ఉన్న వారి లోపల ముడత ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యము ఉన్న వారి లోపల అటుది మరి ఏదైనా ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యము ఉన్న వారి లోపల వాళ్ళు పరిశుద్ధమైన వ్యక్తులుగా దేవునికి కనబడాలి. దేవుని వాక్యం ఉన్నవారు నిర్దోషమైన వారిగా దేవునికి కనబడాలి. దేవుని వాక్యము ఉన్నవారు దేవుని ఎదుట నిలబడాలనే ఆలోచనతో ఇదిగో వాక్యముతో ప్రతిదినము ఉదక స్నానము చేసేవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు వాక్యం వింటేనే కదా నీ పాపాలను విడిచిపెట్టగలవు. వాక్యాన్ని వింటేనే కదా నీ మనస్సును మార్చుకొనగలవు. వాక్యాన్ని వింటేనే కదా నీ హృదయమును శుభ్రము చేసుకొనగలవు. వాక్యాన్ని వింటేనే కదా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు భక్తితో విశ్వాసముతో నీవు హృదయపూర్వకంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలవు. నువ్వు వాక్యము వింటేనే కదా, వాక్యము నీ లోపల ఉంటేనే కదా నీవు పరిశుద్ధమైన వ్యక్తివిగా దేవుని ఎదుట నిలబడగలవు. నీ లోపల దేవుని యొక్క వాక్యము లేకపోవడం వల్లనే నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నావు, అయ్యో ప్రభువా నేను పాపినయ్యా, నేను అబద్ధికుడనయ్యా, నేను మోసగాడినయ్యా, నేను అనేకమైన అన్యాయములు చేసిన వాడును, నేను దోషిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా హృదయమును శుద్ధి చేయి తండ్రి అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయడం చేస్తున్నావు. కానీ నీ లోపల వాక్యం ఉంటే ప్రతిరోజు నిన్ను శుద్ధినిగా చేస్తుందనే ఆలోచన మాత్రం నీకు రావడం లేదు. ఆయన ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను పరిశుభ్రము చేయడానికి, నీ యొక్క అంతరంగమును కడగడానికంట ఆయన యొక్క వాక్యమును మన యొద్దకు పంపించి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని ఎదుట నిలవబడాలి అని అంటే పరిశుద్ధమైన సంఘముగా నిలబడే వ్యక్తివై ఉండాలి. దానికోసము యేసు ప్రభువు చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయన చెప్తున్నటువంటి మాట, నిన్ను పవిత్రముగా పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను మరణమునకు అప్పగించుకొనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల దేవుని వాక్యం ఉండడానికి, నీ లోపల దేవుని వాక్యం పనిచేయడానికి, నీ లోపల దేవుని వాక్యము దైవ కార్యములు జరిగించడానికంట తన్ను తాను అప్పగించుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికి అప్పగించుకున్నాడండి? మరణానికి అప్పగించుకున్నాడు, శ్రమలకు అప్పగించుకున్నాడు, నిందలకు అప్పగించుకున్నాడు, అవమానములకు అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరి చేత, నానా విధములైన రకములు కలిగిన మనుషుల వారందరి చేత దూషించబోటుకు అప్పగించుకున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీవు నేను వాక్యమును శ్రద్ధగా వినాలని, ఆ వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలని, ఆ వాక్యము పోలికలోనికి మనం మార్చబడాలని దేవుడు తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యము చేసి, ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా, ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మిగతా పనులన్నీ చేయడం వలన నీ జీవితంలో నీవు ఎంత నష్టపోతున్నావో నీకు అర్థమవడం లేదు. అందుకోసమే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్న మాట, నా వాక్యము శ్రద్ధగా వినండి. హల్లెలూయా. నా వాక్యాన్ని శ్రద్ధగా వినండి, న్యాయమైన వాటిని చెయ్యండి, నా ఆజ్ఞలకు విధేయత చూపండి, నన్ను అనుసరించండి. అప్పుడు ఈ లోకములో ఉన్నది ఏది మీకు అంటకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వినిన వాక్యము మన మనస్సులో పెట్టుకుందాం, మనస్సులో దాచిపెట్టుకొని హృదయం అనే పలక మీద రాసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం మనం కానీ చేయగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితాలను అనేకులకు వెలుగుగా మార్చబోతున్నాడు.